Hi everyone, welcome to RLR Notes. Today we are going to discuss about Banking Law Negotiable Instruments Act. In circumstances, banker may refuse to honor a check. Second one is circumstances when a banker must refuse to honor a check. These two today we are going to discuss. So the first one is circumstances banker may refuse to honor a check. In this following are a banker may refuse to honor a customer check, where a check is irregular, ambiguous, or otherwise materially altered without proper authority of drawer. సో చెక్ ఎవరైనా ఇచ్చినప్పుడు అది సరిలేకపోవడం కానీ ద్వంద్వార్థాలతో ఉండడం కానీ అదర్వైజ్ మెటీరియల్ కానీ ఆల్టర్ ఏమైనా జరిగినప్పుడు అది సరిలేకపోతే ఆ యొక్క బేరంతా దానంతా బ్యాంకర్ రిస్క్తో దాన్ని ఇష్యూ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి వేర్ చెక్ ఈజ్ ముటిలేటెడ్ టు గ్రేట్ యాక్షన్, చెక్కు నలపడం కానీ లేకపోతే సరి లేకపోవడం కానీ ఏదో మడత పెట్టి అటువంటివి కూడా. సో ఒకవేళ బ్యాంకర్ రిస్క్ చేసుకొని తన పైన భారం వేసుకొని ఇవ్వవచ్చు. సో వేర్ చెక్ ఈజ్ నాట్ డ్యూలీ ప్రెసెంటెడ్, సో చెక్ ఇవ్వవలసిన విధానం కంటే వేరే విధానంతో సరిగా ప్రాపర్గా దాన్ని సిగ్నేచర్ కానీ ఏది కానీ వేయకుండా ఇవ్వడం అటువంటిప్పుడు కూడా. సో ఈ సర్కమ్స్టెన్స్ వెన్ బ్యాంకర్ మే రిఫ్యూజ్ టు హానర్ ఏ చెక్ మీన్స్ ఏంటంటే, సో బ్యాంకర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బ్యాంకర్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఇది తప్పక చేయాలని లేదు, లేకుంటే తప్పక రిఫ్యూజ్ చేయాలని లేదు. సో ఇది ఆప్షన్ టు బ్యాంకర్, ఇది బ్యాంకర్కి ఆప్షన్ ఉంది. ఈ బ్యాంకర్ ఆప్షన్తో సో తను ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు ఈ కండిషన్లో. వేర్ కస్టమర్ సిగ్నేచర్ డస్ నాట్ అగ్రీ విత్ హీస్ స్పెసిమెన్ సిగ్నేచర్, సో ఎప్పుడైతే కస్టమర్ ఇచ్చింటాడో ఆ కస్టమర్ సిగ్నేచర్కి, చెక్ పైన ఉండే సిగ్నేచర్కి, అకౌంట్ ఓపెన్ చేసిన సిగ్నేచర్కి దీనికి సిగ్నేచర్ మ్యాచ్ కాకపోతే, సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే, సో ఆ నమూనా ప్రకారం లేకపోతే అప్పుడు కస్టమర్ దాన్ని రిఫ్యూజ్ చేయొచ్చు. వేర్ చెక్ ఈజ్ పోస్ట్ డేటెడ్ బట్ ప్రజెంటెడ్ బిఫోర్ ది డేట్ మెన్షన్ దేర్. ఈరోజు చెక్ రాసి సో అతను 2 రోజులకు ముందు తర్వాత 18th 19th డేట్ వేసి ఇచ్చాడు అనుకోండి, ఈరోజు 17th 19th డేట్స్ ఇచ్చాడు. సో ఆ చెక్ తీసుకున్న వ్యక్తి రేపు వెళ్ళి బ్యాంక్లో చెక్ ప్రజెంట్ చేస్తాడు అనుకోండి, ఒకవేళ బ్యాంక్ రిస్క్ చేసి ఆ చెక్ హానర్ చేయొచ్చు లేకపోతే రిఫ్యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, వేర్ చెక్ ఈజ్ స్టేల్ దట్ ఈజ్ ప్రజెంటెడ్ ఆఫ్టర్ ఇట్స్ వ్యాలిడిటీ పీరియడ్ విత్ నో రివాల్యుయేషన్ బై కస్టమర్. చూడండి ఇక్కడ ఏంటంటే, చెక్ ఒకవేళ డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయింది అనుకోండి, దానికి ఉండే గడువు అయిపోయింది. సో అది 17th వరకే డేట్, ఒకవేళ దాని గడువు అట్లా అయిపోయింది, అది పాత చెక్ ఎప్పుడుదో ఆ చెక్ తీసుకొచ్చి ఇప్పుడు దాని గడువు అయిపోయింది. కానీ బ్యాంకర్ రిస్క్ ఒకవేళ అయితే రెగ్యులర్ కస్టమర్ అన్నప్పుడు సో ఎటువంటి రివాల్యుయేషన్ బై కస్టమర్ రివాల్యుయేషన్ లేకుండానే అతను చెక్ ఇష్యూ చేయొచ్చు, చెక్ హోనర్ చేయొచ్చు. 7th వచ్చి వేర్ చెక్ ఈజ్ ప్రజెంటెడ్ ఎట్ ఎ బ్రాంచ్ అదర్ దెన్ వన్ వేర్ ద కస్టమర్ హ్యాస్ హిస్ అకౌంట్. ఇంకొక విషయం, చెక్ తీసుకొచ్చిన వ్యక్తి అతని అకౌంట్ వేరే చోట ఉంటుంది కానీ వేరే బ్యాంక్ తీసుకొచ్చినాడు. సో అదర్ దెన్ ద బ్యాంక్, అప్పుడు కూడా బ్యాంకర్ ఇష్యూ చేయాలనుకుంటే ఇష్యూ చేసుకోవచ్చు. తర్వాత 8th పాయింట్, వేర్ ద బ్యాంకర్ హ్యాస్ ఎ క్లైమ్ ఫర్ సెట్ ఆఫ్ and check is on customers fund for an amount in excess of the balance or claim. సో కస్టమర్ బ్యాంక్లో ఉండే బ్యాలెన్స్ కంటే ఈ చెక్లో ఉండే క్లైమ్ ఎక్కువ ఉంటే సో బ్యాంకర్ సెటప్ చేయొచ్చు. ఒకవేళ సో కస్టమర్ యొక్క అకౌంట్లో నుంచి చెక్ ఇష్యూ చేసిన ఆ పర్సన్ అకౌంట్లో 1 or more అకౌంట్స్ ఒకవేళ ఉన్నట్లయితే దాంట్లో నుంచి సెటప్స్ అడ్జస్ట్ చేసి సో ఈ చెక్ను హానర్ చేయొచ్చు. ఇది బ్యాంకర్ యొక్క ఓన్ రిస్క్. సర్కమ్స్టాన్సెస్ వెన్ ఏ బ్యాంకర్ మస్ట్ రిఫ్యూజ్ టు హానర్ ఏ చెక్. సో సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయంటే, సో బ్యాంకర్ తప్పకుండా దీన్ని రిఫ్యూజ్ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో హానర్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ కస్టమర్స్ ఇష్యూ స్టాప్ పేమెంట్స్ ఇన్స్ట్రక్షన్, కస్టమర్ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే పేమెంట్ స్టాప్ చేయండి, పేమెంట్ ఇష్యూ చేయొద్దని. అప్పుడు సెకండ్ వన్ వచ్చేసి వెన్ బ్యాంకర్ రిసీవ్స్ నోటీస్ ఆఫ్ కస్టమర్స్ డెత్, బ్యాంకర్ ఒకవేళ కస్టమర్ చనిపోయినాడు, సో కస్టమర్ ముందే చెక్ ఇష్యూ చేసినాడు, సో ఇష్యూ చేసిన తర్వాత మరుసటి రోజు ఇతను నెలలోపే ఇతను కస్టమర్ చనిపోయాడు, అప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా అది చెక్ హానర్ చేయకూడదు. థర్డ్ వన్ వచ్చేసి వెన్ ఏ బ్యాంకర్ కమ్స్ టు
కమ్స్ నో ఆఫ్ కస్టమర్స్ ఇన్సానిటీ. సో కస్టమర్ ఒకవేళ మతస్మితం లేకుండా అతను లేకపోతే ఇన్సానిటీ మీన్స్ ఏంటంటే సో అతను ఒక పిచ్చివాడు లేకపోతే అన్సౌండ్ మైండ్. సో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా బ్యాంకు తెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ ఆ చెక్ ఆనర్ చేయకూడదు. సో వేర్ ద కస్టమర్ బికమ్స్ ఇన్సాల్వెంట్. సో ఇన్సాల్వెంట్ అయినప్పుడు కూడా బ్యాంకు సో ఆ చెక్ను హానర్ చేయకూడదు. పాయింట్ వచ్చేసి వెన్ బ్యాంకర్ రిసీవ్స్ గార్నిష్ ఆర్డర్ మీన్స్ కోర్ట్ ఆర్డర్. సో బ్యాంక్ నుంచి ఆ కస్టమర్ అకౌంట్ క్లోజ్ అంటే స్టాప్ చేయమని కానీ ట్రాన్సాక్షన్స్ క్లోజ్ చేయమని. తర్వాత వేర్ ద కస్టమర్ ఇష్యూస్ టు క్లోజ్ ది అకౌంట్. సో కస్టమర్ అకౌంట్ క్లోజ్ చేయమని మన క్లోజింగ్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చినప్పుడు. 7th వన్ వేర్ ద కస్టమర్ గివ్స్ నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ హిస్ అకౌంట్. సో కస్టమర్ తన క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి, సో దీని గురించి ఎటువంటి నోటీస్ అని ఇచ్చినప్పుడు. తర్వాత 8th వన్ వచ్చేసి వేర్ ద బ్యాంకర్ సస్పెక్ట్ ఆర్ హ్యాస్ రీజన్ టు సస్పెక్ట్ ద టైటిల్ ఆఫ్ ది ప్రజెంటర్ ఆఫ్ ది చెక్ను ఎవరైతే ప్రజెంట్ చేసినారో అటువంటి పరిస్థితుల్లో బ్యాంకుకి ఏమైనా అతని మీద అనుమానం లేకపోతే ఏదైనా అనుమానం కలిగే విధంగా అతను ప్రవర్తించినప్పుడు సో బ్యాంక్ తప్పకుండా గుడ్ ఫెయిత్ వితౌట్ నెగ్లిజెన్స్తో అతన్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఆనర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 9th పాయింట్ వచ్చేసి వేర్ ద బ్యాంకర్ రిసీవ్స్ ఏ నోటీస్ ఆఫ్ లాస్ ఆఫ్ చెక్ ఫ్రమ్ ది హోల్డర్స్. ఇది ఇంపార్టెంట్. సో ఎవరైనా కానీ చెక్ లాస్ అయినప్పుడు తప్పకుండా చెక్ను లాస్ అయిన సంగతి బ్యాంక్కి తెలియజేయాలి. సో లాస్ అయిపోయింది, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఫర్దర్గా జరపొద్దండి అంటిల్ నేను ఇన్ఫార్మ్ చేసేంత వరకు. 10th point, in case of trust accounts, if the banker feels that the trustees are using amount to the prejudice of the beneficiary. సో ఎనీ ట్రస్ట్ అకౌంట్స్ ఉన్నప్పుడు ట్రస్ట్ అకౌంట్స్లో నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రస్టీస్ వచ్చి ఒకవేళ అది ఫేవరబుల్గా ఓన్లీ అంటే ఇది ఏదో మోసపూరితంగా జరిగేటప్పుడు అప్పుడు కూడా చెక్ స్టాప్ చేసేదానికి బ్యాంకర్కి రైట్ ఉంటుంది ట్రస్టీ అకౌంట్స్ను సేవ్ చేయడానికి. 11th పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ అకౌంట్ వేర్ ఆల్ ది సిగ్నేటరీస్ హ్యావ్ నాట్ సైన్డ్ ది చెక్. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఉండే జాయింట్ అకౌంట్ పైన ఎంతమంది ఉన్నారో ఆ జాయింట్ అకౌంట్లో ఉండే అకౌంట్ హోల్డర్స్ నేమ్స్ అన్నీ కూడా జాయింట్ హోల్డర్స్ నేమ్ అన్నీ కూడా సిగ్నేటరీస్ యొక్క అందరివి కూడా సైన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది విషయం. ఇది circumstances when a banker may refuse, must refuse. So this is a check. So ఈ చెక్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు. సో ప్లీజ్ బి నోటెడ్ నోట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ ఆల్ నోట్స్.